ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా కూడా ఈ భూమి మీద మన ప్రయాణాల్లో క్షేమంగా ఆరోగ్యంగా కొనసాగుతూ ఉన్నాము అన్నది వాస్తవం. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు తన కృపచేత మనకున్నటువంటి ఇబ్బందులలో కూడా, మనకున్నటువంటి అనారోగ్య సమస్యలలో కూడా, ఎన్నో కుటుంబంలో కలుగుతున్నటువంటి ఇబ్బందులలో కూడా ఆయన మనకు తోడయుండి మనలో బలపరుస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, నెమ్మదినిస్తూ క్షేమంగా నడిపిస్తున్నాడు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. దేవుని కృప వలననే ఈ దినమున ఈ భూమి మీద మనం నిలిచి ఉన్నాం. దేవుడు తన మహాకృప చేత మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. అందుకే మన జీవితాల్లో, మన ఈ ప్రయాణములో మనము నమ్ముకున్నటువంటి దేవుడే మన ఆశ్రయ దుర్గం. మనం నమ్ముకున్నటువంటి దేవుడు మన జీవితాలకు ఎల్లప్పుడూ తోడుగా, నీడగా ఉండేవాడు. ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజంలో మనుషులపై మనకు నమ్మకాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మనుషుల మీద మనం ఆధారపడినా ఆధారపడకపోయినా పర్వాలేదు, కానీ మన జీవితంలో మనము నమ్ముకున్నటువంటి ఆ ప్రభువు మీద, ఆ దేవాది దేవుని మీద మాత్రం తప్పనిసరిగా మనం ఆధారపడాలి. ఎందుకంటే ఆయన ప్రతి క్షణం మనల్ని కాపాడేవాడు, మనల్ని నడిపించేవాడు, మనకు తోడై ఉన్నవాడు. అందుకే ఒకనాడు భక్తులు మన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని గురించి వారు రాసినటువంటి మాటలు చదివితే చాలా అద్భుతం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ దేవాది దేవుని గురించి మనం అలా అనుకోవాలి, మాట్లాడుకోవాలి, ఆయనను గూర్చి అలా చెప్పుకోవాలి. ఒకనాడు భక్తులు ఎలా చెప్పుకున్నారో, ఎలా రాశారో ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడట, సర్వశక్తుడు అంటే సర్వశక్తిమంతుడు. సర్వశక్తుని నీడన విశ్రమించటం, మహోన్నతుని చాటున నివసించేవాడు ఎక్కడున్నట్టు? సర్వశక్తుని నీడన విశ్రమించుచున్నట్టు. క్రింద అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఏమని? ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకొను దేవుడు. అంటే మన దేవుని గురించి, మన సృష్టికర్తను గురించి భక్తులు రాసినటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. సమస్యల గుండా ప్రయాణించినప్పుడు
అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, మానసికంగా కృంగిపోతున్నప్పుడు, ఇదిగో మనం ఆశ్రయించవలసింది మనుషులను కాదు. మనం ఆశ్రయించవలసింది, మనం నమ్ముకోవలసింది మనుషులను కాదు, మన దేవుని నమ్ముకోవాలి. నేను నమ్ముకొను దేవుడు ఆయన, నాకు ఆశ్రయం ఆయన, నా కోట. ఎంత అద్భుతమైన మాటలు రాశాడు చూడండి. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో నిజంగా మనం దేవుణ్ణి ఆశ్రయించువారమైతే, దేవుని మీద నిజంగా ఆనుకొని ఆయన నమ్ముకొని వారమైతే, మనకు ఆయనే ఒక కోటగా ఉన్నాడని, ఆయన రెక్కల నీడన మనం నివసిస్తే ఏ పరిస్థితుల్లోనైనా, మన స్థితి ఏదైనా ఆ దేవుని తోడు వలన క్షేమంగా ముందుకు కొనసాగుతాం. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడైన ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించువారము కావాలి. ఆయనను నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడువారం కావాలి. అప్పుడే మనకు ఆయన తోడు, కాపుదల, ఆయన రెక్కల నీడలో మన క్షేమం అనేది ఉంటుంది. అయితే ప్రియులారా, భక్తుడు ఇక్కడ రాసినటువంటి మాటలో మొదటి వచనంలోని మాటను మనం గమనిస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే అన్నాడు. మహోన్నతుని చాటున నివసించడం, ఆయనే ఆశ్రయదుర్గం, ఆయనే కోట, ఆయనే మనం నమ్ముకొను దేవుడు, మన ఆపత్కాలంలో ఆదుకొనువాడు ఆయనే, మనల్ని కాపాడేవాడు ఆయనే, మనకు క్షేమమిచ్చేవాడు ఆయనే. కాకపోతే ఇక్కడ మనము ఆయన చాటున నివసించటం ఎలాగో మనకు తెలియాలి. ఆయన చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన విశ్రమించువాడట. ఆ మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఇక నీకు ఆయన చాటుకు వెళ్ళిపోయి నివసించావంటే ఆ సర్వశక్తుని నీడలో ఇక విశ్రమించుచుంటావు. ఇక ఏమి ఇబ్బంది లేదు, ధైర్యంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, ఏమంటే విశ్రాంతిలో ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. ఎండలు ఎక్కువగా మండిపోతున్నాయి, అలా బయటికి వెళ్ళావు, పరుగులు పెడతాం. ఎందుకని ఎండ వేడిమి తట్టుకోలేక, ఆ ఎండ వేడిమి తట్టుకోలేక ఎక్కడో చోట నీడ ఉన్నటువంటి చోటుకి వెళ్ళిపోయి అలా వెళ్తావు. వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ప్రాణానికి చాలా తృప్తి కలుగుతుంది. ఆ చల్లదనం అక్కడ ఏసీ ఉన్నా లేకపోయినా ఈ ఎండలకు కాస్త నీడకెళ్ళిపోగానే మనసుకు కాసంత ఊరట, నెమ్మది. ఈ ఎండలకు తట్టుకోలేక కర్నూల్లో డిమార్ట్ కానీ జ్యోతిమాల్ కానీ ఇవన్నీ కూడా ఫుల్ బిజీ అట. ఎందుకు? కొనడానికి కొనుక్కున్నారు మీరు. అందులో సెంట్రల్ ఏసీ ఉంటుంది, ఏం కొనట్లేదట. లోపలికి పోయి అటు ఇటు 2 రౌండ్లు వేసి వస్తున్నారట రెస్ట్ తీసుకొని. ఎందుకని? వేడి అలా ఉంది. మరి ఇప్పుడు మనకేం కావాలి? చల్లదనం కావాలి, చల్లటి వాతావరణం కావాలి. అక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి, కాసేపు ఏమైపోతాం? ఏదో కొంటున్నట్టు, రేట్లు చూస్తున్నట్టు, ఈ లైను ఆ లైను తిరుగుతూనే ఉంటాం, పాము తిరిగినట్టు. కొనేదైతే ఏమీ ఉండదు. అక్కడ ఏముంది?
చల్లదనం ఉంది, కాస్త ఏమైపోతాం అక్కడికి వెళ్ళిపోతే? విశ్రమిస్తాం, విశ్రాంతి. ఇప్పుడు మన ఆపదల్లో, సమస్యల్లో మహోన్నతుని చాటుకు వెళ్ళిపోయామనుకోండి, అక్కడ ఏం దొరుకుతుంది మనకు? విశ్రాంతి దొరుకుతుంది, విశ్రమిస్తాం. ఇప్పుడు మహోన్నతుని చాటున నివసించటం, మహోన్నతుని చాటుకు వెళ్ళిపోవటం అనేటటువంటిది ఏంటో మనకు తెలియాలి. ఎలా వెళ్ళాలో తెలియాలి. అంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించటం అంటే ఏంటి అసలు? అది ఆలోచిద్దాం. ప్రియులారా, బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారి జీవితాలను మీరు చదివితే, వారి ప్రయాణాలను మీరు చదివితే, వారికి వారి జీవితంలో సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, రోగం వచ్చినా, ఏదొచ్చినా కూడా వారెప్పుడూ కూడా వారి బలాన్ని బట్టి, వారికి ఉన్న శక్తిని బట్టి అతిశయించి తమ్మును తామే నమ్ముకోలేదు. నమ్ముకున్నారండి? తమ్మును తామే నమ్ముకున్నారా? లేదు. ఒకసారి ఇదే కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు. ఇక్కడ చూడండి, నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. అంటే శ్రమలు వచ్చినప్పుడు దావీదు గారికి దాక్కోటానికి ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆ మహోన్నతుని చాటుకి వెళ్ళిపోయాడు. ఆయనే దాగు చోటు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తను ఎదుర్కొంటున్నటువంటి ఆ శ్రమలలో తను నిలబడాలి, తన్ను తాను రక్షించుకోవాలి అని అంటే తన బలాన్ని నమ్ముకోలే. అక్కడ తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి తప్పించుకునే ప్రయత్నం చేయలే. ఏం చేశాడు? ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడే తనకేమయ్యాడట? నా దాగు చోటు నీవే, దాగు చోటు నీవే. మనం ఆదికాండములో చూస్తే ఆదాము దేవుడు తినవద్దన్న వృక్ష ఫలాలు ఏం చేశాడు? తిన్నాడు. దేవుడు వచ్చాడు. అప్పుడు ఆదాము ఎక్కడున్నాడండి? తోట చెట్ల మధ్యన దాక్కున్నాడు. తోట చెట్ల మధ్యన దాక్కున్నాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆదాము ఏమన్నాడట? నీ స్వరము నేను విన్నప్పుడు నేను దిగంబరుని గనక భయపడి దాక్కుంటిని అన్నాడు. భయపడి దాక్కున్నాను. తినవద్దన్న వృక్షఫలాలు తిన్నాడు. కనులు తెరవబడ్డాయి, దిగంబరి అని తెలిసింది. వెంటనే తోట చెట్ల మధ్యకి వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఇక్కడ ఆదాము తప్పు చేసి తన తప్పును బట్టి దేవునికి భయపడి దాక్కున్నాడు. దావీదు తన శ్రమలలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుని చాటున ఉండిపోయాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే,
మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో శ్రమ వచ్చినా, సమస్య వచ్చినా, ఏదైనా మనం ఆశ్రయించి దాక్కోవలసింది ఎక్కడ? దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర. ఇక్కడ ఆదాము కూడా నిజంగానండి తనకు తానుగా చెట్ల మధ్య దాక్కోకుండా, దేవా నేను పాపం చేశాను, నేనే నువ్వు తినవద్దన్న వృక్ష ఫలాలు తిన్నాను, నేనే తిన్నాను అని దేవుని ఎదుటకు వచ్చి ఉంటే మరలా ఉండేది. అలా వచ్చాడండి? రాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఏదో అలా దాచిపెట్టుకున్నాడు. కానీ దాచిపెట్టుకున్నంత మాత్రాన చేసిన తప్పుకు ప్రతిఫలం అనుభవించకుండా పోతాడా? తప్పించుకుంటాడంటే దేవుని ఎదుట తప్పు చేస్తే దాని నుండి ప్రతిఫలం మనం పొందకుండా తప్పించుకోవటం అన్నది కుదరని పని. ఆదామేలో అలా భయపడి దాక్కొని నేను తప్పించుకుంటాను అనుకున్నాడు, కానీ కుదరలేదు. దేవుడు పిలిచాడు, అతనికి ప్రతిఫలం ఏంటో ఇచ్చాడు. కానీ ఇక్కడ మన జీవితాల్లో మన దాగు చోటు దేవుడే కావాలి. సమస్య ఏదైనా, రోగం ఏదైనా, ఇబ్బంది ఏదైనా, చివరికి మన జీవితాల్లో మనం దేవుని ఎదుట ఏదైనా బలహీనత కలిగి తప్పిపోతే కూడా మన దాగు చోటు ఎవరు కావాలి? దేవుడే. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి కాదని ఇంకో చోట చెట్ల మధ్య దాక్కుంటే ఏం కాపాడబడతాం మనం? అండ్ దేవుణ్ణి కాదని ఎక్కడ దాక్కుంటే అవుతుందా? కుదరదు. కనుక భక్తులు బైబిల్లో చాలామంది గ్రహించారు. ఏమని గ్రహించారంటే, ఏం జరిగినా మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికే వెళ్ళాలి. మన బలము కాదు, మన జ్ఞానము కాదు అని చెప్పి ఆయన సన్నిధిలో ఆయనను ఆశ్రయించటం అనేటటువంటిది ఆ మహోన్నతుని చాటున నివసించటం అవుతుంది. ఇది మీకు ఇంకా అర్థం కావటానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తుల వారు ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు. అందులో చిన్నవాడు ఏం చేశాడు? తనకు రావలసినటువంటి భాగమంతటిని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ దుర్వ్యాపారం వలన వేశ్యలతో కలుసుకొని తనకున్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. చివరికి ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు పరిస్థితుల్లో వీడికి తినటానికి తిండి లేదు, తిండి పెట్టేవారు లేరు, చేతిలో చిల్లి గవ్వలేదు, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాలేదు. తినటానికి తిండి లేక ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. ఆ పరిస్థితుల్లో పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిపోయి, అయ్యా నీ పందులు నేను మేపుతానో నాకు భోజనం పెట్టు అని అడిగాడట. నీ పందులను నేను మేపుతాను, నాకు భోజనం పెట్టంటే ఆయన ఏమన్నాడు? నేను భోజనం పెట్టిన తర్వాత నువ్వు ఉంటావో పోతావో తెలీదు. ఎందుకంటే అసలే కరువు పరిస్థితులు, ఆహారం దొరకని పరిస్థితి. ఏమండి, ఆహారం దొరకని ఈ పరిస్థితుల్లో నీకు అన్నం పెడితే నువ్వు తిని వెళ్ళిపోతే నిన్ను వెతకటం కష్టం. ఇక కాబట్టి ముందు నా పని చెయ్యి, అంటే ముందు నా పందుల కడుపు నింపు, వాటిని మేపుకొని రా, తరువాత నీకు ఆహారం పెడతాను అన్నాడు. అని అంటే వెంటనే ఆ పందులను తీసుకొని మేపటానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ పందులు బాగా పొట్టు తింటూ ఉన్నాయి, మేస్తూ ఉన్నాయి. కానీ వీడికి మాత్రం ఆకలి మండిపోతుంది. ఇక చివరికి ఆకలికి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక తను అనుకున్నాడట,
కనీసం ఈ పందులు తినే పొట్టుతోనైనా నేను నా కడుపు నింపుకోవాలి అనుకున్నాడు. ఎందుకంటే కొంతమందికి ఆకలి అలా ఉంటుంది, ఆకలి తట్టుకోలేరు కొంతమంది. ఇతడు కూడా ఆకలి తట్టుకోలేని వాడే కావచ్చు. అందుకే ఆకలికి తట్టుకోలేక ఏం తినాలనుకున్నాడు? పందులు తినే పొట్టును తినాలి అనుకున్నాడు. అనుకొని ఆ పందులు తినే పొట్టును తినటానికి సిద్ధపడిపోయిన ఆ తరుణంలో వెంటనే తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. తండ్రి జ్ఞాపకం వచ్చి వెంటనే ఏమనుకున్నాడట? ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసేదని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. మహోన్నతుని చాటున నివసించడం అంటే నీవు సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఏమండి, ఒక భయంకరమైనటువంటి రోగంతో ఇబ్బంది పడుతున్నప్పుడు నీవు ఇక్కడ నీ బలాన్ని నమ్ముకోవటం కాదు, నిన్ను నీవు నమ్ముకోవటం కాదు, నువ్వు చిన్నగా ఎక్కడికి రావాలి? నీ దేవుడి దగ్గరికి రావాలి, నీ సృష్టికర్త దగ్గరికి రావాలి. ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఈ కుమారుడు అనుకున్నాడట, నా తండ్రి ఇంట పనివాడు కూడా భోజనం చేస్తున్నాడు, అన్నం తింటున్నాడు, నేను ఇక్కడ ఆకలికి తట్టుకోలేక పందుల పొట్టు తినాలనుకుంటున్నాను. అక్కడ నా తండ్రి ఇంట పనివాడు అన్నం తింటున్నాడు. కనుక నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తప్పును ఒప్పుకొని, తండ్రి, నీ పనివానిలో ఒకనిగా ఉంటాను, నేను నీ కింద పని చేస్తాను, నాకు అన్నం పెట్టు అని చెప్పి అడుగుతాను అనుకున్నాడట. అంటే ఆదాము పాపం చేశాడు, పాపం చేసి దాక్కున్నాడు. ఇక్కడ ఈ కుమారుడు ఆ తండ్రి దృష్టిలో తన ఆస్తిని తీసుకెళ్ళిపోయి పాపం చేసిన వాడయ్యాడు, తప్పిపోయాడు. కానీ మరలా ఎక్కడికి రావాలనుకుంటున్నాడు? తండ్రి యొద్దకే రావాలి, తండ్రినే ఆశ్రయించాలి, ఆ తండ్రి చాటున ఉండాలి అనుకుంటున్నాడు. ఆ తండ్రి చాటున నేను నివసించాలి అనుకుంటున్నాడు. అందుకే చూడండి, ఆ క్రింది సందర్భంలో మనం చూస్తే వాడు తండ్రి యొద్దకు వచ్చాడట. వాడు రావటం తండ్రి దూరము నుండే చూసి ఏం చేశాడు? పరిగెత్తుకొని పోయాడు, కనికరపడి వాని మీద పడి ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. అంటే మన దేవుడు కూడా, ఆయన మనసు కూడా ఎలాంటిది అని అంటే, నీ ఇబ్బందిలో, నీ సమస్యలో, నీ ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను నీవు నమ్ముకొనకుండా, నీ బలాన్ని నమ్ముకోకుండా, నీ దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే, ఆయన చాటున నివసించటానికి నువ్వు ఇష్టపడితే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. నీకు దాగు చోటుగా ఆయన ఉంటాడు. ఎందుకంటే ప్రియులారా, మనం ఎంతటి వారమైనా దేవుడు అంతటి వారం కాలేము, దేవుని అంతటి శక్తి సామర్థ్యాలు మనకు
లేవు. మనం బ్రతికేది దేవుడి వల్లే. ఈరోజు సమాజంలో అనుకుంటారు చాలామంది, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, డబ్బు ఉంటే కొండ మీద నుండి కోతినైనా దించవచ్చు, డబ్బు ఉంటే ఏదైనా సాధ్యం అనుకుంటారు. ప్రియులారా, ఈ భూమి మీద మనం బ్రతకటం, మన బ్రతుకు ఇదంతా కూడా దేవుని కృప లేకుండా భూమి మీద కొనసాగదు. అందుకే మీరు చూడండి, రాజైన దావీదు దేవుని చేత అడవిలో గొర్రెలు కాచుకునేటటువంటి తాను, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి తాను ఇశ్రాయేలు ప్రజలను కాయటానికి తీసుకొని రాబడ్డాడు. దేవుడు తెచ్చాడు. అక్కడ గొర్రెలకు కాపరిగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఎక్కడ కాపరిని చేశాడు? ఎవరికి కాపరిని చేశాడు? ఎవరికమ్మా? ఇశ్రాయేలు ప్రజలకు కాపరిని చేశాడు. మరి గమనించాలి, ఇశ్రాయేలు ప్రజలకు కాపరిని చేశాడు. గొర్రెల కాపరిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు కాపరిని చేశాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు కాపరి అంటే రాజు, చక్రవర్తి. కానీ తాను ఒక కీర్తన రాస్తే ఏమన్నాడు తెలుసా? యెహోవా యెహోవా నా కాపరి అన్నాడు. నీ దేవుని సహాయం లేకుండా, నీవు ఆయన తోడు లేకుండా నీకు ఏది సాధ్యము కాదని చెప్పి ఆయన మీద ఆధారపడటమే ఆయనను మనం ఆశ్రయించటం, ఆయన చాటున నివసించటం. పౌలు గారు అన్నారు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అన్నాడు. దేవుని కృప. ఒకప్పుడు ధర్మశాస్త్రమును అనుసరిస్తూ, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్ర విద్యను అభ్యసిస్తూ, ఏమండి, పితరుల ఆచారాలను అనుసరిస్తూ కొనసాగినవాడు పౌలు. యేసు క్రీస్తుని నమ్మనివాడు, యేసును క్రీస్తుగా ప్రకటిస్తూ ఉంటే అనేకులను చంపటానికి సిద్ధపడినవాడు. కానీ యేసే క్రీస్తుని బహుధైర్యముగా ప్రకటిస్తూ, అనేకులను క్రీస్తు కొరకు సంపాదిస్తూ, సంఘ పరిచర్యలో, సంఘ నిర్మాణములో ఎంతో ఉన్నతంగా దేవుడికి ఉపయోగపడినవాడు పౌలు. సుమారు 14 పత్రికలు రాశాడు. ఎన్నో సంఘాలను నిర్మించుటలో తన వంతుగా ప్రయాసపడ్డాడు. అన్యజనులకు అపోస్తులుడిగా నియమించబడ్డాడు. అలాంటి పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే. ఇలా భక్తుల జీవితాల్లో ఎవరినైనా చూడండి, మహోన్నతుని చాటున నివసించారు. అంటే వారికి ఉన్న బలాన్ని నమ్ముకోలే, వారికి ఉన్న డబ్బును నమ్ముకోలే, వారికి ఉన్నటువంటి హోదాను నమ్ముకోలేదు, వారికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి శక్తిని నమ్ముకోలేదు. దేవుని నమ్ముకున్నారు. దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి కొనసాగటమే మహోన్నతుని చాటున నివసించటం. అలా నివసించినప్పుడే మనం ఏమవుతామట? మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమిస్తాడు. నీడకు వెళ్ళిపోతే ఏమైపోతావు? నీడన ఉన్నామనుకోండి ఏమైపోద్ది? ఇప్పుడు కూడా ఇక్కడ చల్లగా ఉందనుకోండి, మనం ఏమైపోద్దాం? చిన్నగా ప్రసంగం కథ తర్వాత నిద్రలోకే పోయేది. అంటే విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఏమంటే నీడనే ఏమైపోతాం? మనం విశ్రమిస్తాం. ఇప్పుడు మహోన్నతుని చాటుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన మన దాగుచోటు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన సర్వశక్తిమంతుడు. మన ఇబ్బందులు, మన పరిస్థితులు అన్నీ ఆయన చూసుకుంటాడు. మనం విశ్రమిస్తాము. ఈరోజు విశ్రమించామా? మహోన్నతుని చాటున మనం చేరి ఆ సర్వశక్తిని నీడన విశ్రమించామా?
విశ్రమించట్లేదు అని అంటే మనం ఇంకా ఆ మహోన్నతుని ఆ చాటుకు ఇంకా వెళ్ళలేదని, ఇంకా ఎండలనే తిరుగుతున్నామని లెక్క అనమాట. ఏమంటే మనకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీకు అర్థమయ్యే విధానంలో చెప్పాలంటే మీరు ఇంకా ఎక్కడ తిరుగుతున్నారు? 45 డిగ్రీల ఎండలో తిరుగుతున్నారు, నీడకు రావట్లా. ఇంతకు నీడ ఉందా లేదా? విశ్రాంతి స్థలం ఉందా లేదా? ఉందా లేదండి? ఉంది. ఆ నీడకు వచ్చేస్తే, ఆ చాటుకు నువ్వు వచ్చేస్తే విశ్రమిస్తావు. కానీ మనకు 45 డిగ్రీల ఎండనే కావాలి, అందులో అలిసిపోవటమే కావాలి, అందులో సొమ్మసిల్లి పడిపోవటమే కావాలి. అంటే ఇక్కడ మన బాధలు మనవి, మన కష్టాలు మనవి, మన ఇబ్బందులు మనవి. మనకు ఒక సర్వశక్తిమంతుడు ఉన్నాడు అన్న ధ్యాస లేదు, నీడ ఉందనే ధ్యాస లేదు. ఎండలనే తిరుగుతూ ఉంటాం. అప్పుడప్పుడు కలిసి చెప్తూ ఉంటారు, ఎందుకు బాబు ఎండలు తిరుగుతాం, నీడకు రాని. అయినా వినం. ఎక్కడికి తిరుగుతాం మనం? ఏమో అర్థమవుతుందా మీకు? అంటే మీ దేవుణ్ణి విడిచి ఆయనను ఆశ్రయించకుండా మీ సమస్యలు, మీ బాధలు మీ మీదే వేసుకొని ఎక్కడున్నట్టు మీరు ఇప్పుడు? భయంకరమైన ఎండలో తిరుగుతున్నట్టు. ఒక్కసారి నీడన విశ్రమించటానికి ఆయనను ఆశ్రయించండి. ఆ మహోన్నతుని చాటుకు రండి. అండి ఆ సర్వశక్తిని నీడన విశ్రమించండి. ఒక్కసారి మీరు విశ్వాసముతో ఆ మహోన్నతుని చాటున మీరు నివసించారనుకోండి, చాలా నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. తెలియక ఈరోజు ఎక్కడెక్కడో తిరిగాం, ఎవరెవరినో ఆశ్రయించాం, ఎవరినో నమ్ముకున్నాం. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత నెమ్మదినిచ్చాడు, ఎంత విశ్రాంతినిచ్చాడు మనకన్నది మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము మన పరిస్థితులు ఎలా ఉన్నా మనకు మహోన్నతుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు. ఆయనను మనం ఆశ్రయించాలి. ఆ తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. అంటే తండ్రి చాటున నివసించటానికి వచ్చాడు. ఒకప్పుడు తండ్రి దగ్గరే 2 కుమారులు ఉన్నారు. తండ్రి అన్ని చూసుకుంటున్నాడు. వద్దు నాన్న, నా భాగం నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతాను, నాది నేను చూసుకుంటాను అన్నాడు. సరే నాయన తీసుకో, పోయాడు. నీడ లేకుండా అయిపోయిన తర్వాత అండి తనది తాను పంచుకొని దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది? చివరికి నీడ కూడా లేదు. చివరికి ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ తండ్రి దగ్గరికి. ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆ దేవాది దేవుని చాటున నివసించడమే కావాలి, ఆయనను ఆశ్రయించటమే కావాలి. ఆయనను ఆశ్రయిస్తే మనం విశ్రమిస్తాం. ఆయన చాటును నివసిస్తే మనకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. కాబట్టి ఆ మహోన్నతుని చాటున నివసించటానికి మీ శక్తిని, మీ బలాన్ని మీరు నమ్ముకొనక ఆయననే నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఆ మహోన్నతుని చాటున నివసించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ